హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ సమ్మర్లో ఏదో ఒక వెరైటీ చేయాలనిపిస్తుంటుంది కర్రీస్. కాకపోతే గ్యాస్ కష్టాలండి, అందరికీ తప్పట్లేవు. మాకైతే గ్యాస్ బుక్ చేస్తే అసలు త్వరగా రావట్లేదు. చాలా లేట్గా ఎప్పటికో వస్తుంది. అది కనుక ఎవరికైనా 2-3 సిలిండర్స్ లేకపోతే ఇంకా చాలా కష్టం. బుక్ చేసినాక 60 డేస్కి అలా పడుతుంది. ఉన్నా కూడా స్టాక్ ఉన్నా కూడా అందరు తీసుకుంటున్నారు. అందుకే మనం గ్యాస్ని ఎంత సేవ్ చేసుకుంటే అంత మంచిది. అందుకోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా అయిపోయే కర్రీస్, త్వరగా అయ్యేటి, కుక్ అయ్యేవి చేసుకోవాలి. అందుకే మేము ఈరోజు మా అమ్మ ఆలుగడ్డ టమాటా కర్రీ చేస్తుంది. ఆలుగడ్డని ఫస్ట్ బాయిల్ చేసిన తర్వాత ఇలా మనం పోపు వేసుకొని దాంట్లో టమాటో అవన్నీ వేసేసి ఉప్పు కారం మసాలా వేసుకుంటే కాసేపటికి ఉడికిపోతుంది. మనం మసాలా దినుసులు మంచిగా వేసుకున్నామంటే సూపర్ టేస్టీ అయిన ఆలుగడ్డ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇంత త్వరగా అంటే వేరే కర్రీస్ ఉడకడానికి చాలా టైం పట్టిద్ది. ఇలా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కాబట్టి ఇలాంటి కర్రీస్ చేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి. ఇలా టమాటో ఆలుగడ్డ మగ్గిన తర్వాత దీంట్లో అమ్మ ఉప్పు కారం మన రుచికి తగ్గట్టుగా వేసిన తర్వాత వాటిని గరిటెతోటి కలపదు. గరిటెతో కలిపితే ఏమవుతుందంటే మొత్తం ముక్కలన్నీ చిరిగిపోయి కర్రీ అంతా పప్పులాగా అయిపోతుంది. అందుకే మనకు ముక్క నోటికి తగలాలంటే గరిటెతో కలపకుండా అమ్మ ఇలా దాంతో అంటుంది. తర్వాత కొంచెం వాటర్ వేస్తుంది ఎసరు కోసం. గ్రేవీలాగా వస్తుంది వాటర్ వేయడం వల్ల. ఇప్పుడు అమ్మ దీంట్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసింది. కొబ్బరి పొడి మసాలా వేసేది. దీనివల్ల మనకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. చూడండి, ఎంతో సింపుల్గా, ఎంతో త్వరగా, ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటో రెడీ అయిపోయింది. అంతే అండి. ఈ సమ్మర్లో గ్యాస్ ఆదా చేసుకోవడం కోసం మీరు ఇలాంటి కర్రీస్ ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.